అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పంచతంత్రం నుండి 'కోతి ముసలి' అనే కథను వినేద్దాం. అనగనగనగనగా ఒక నదీ తీరంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు మీద ఒక కోతి గూడా ఉంటుంది. దాని పేరేమో రక్తముకుడు. ఆ చెట్టు కింద ఒక నది పారుతూ ఉంటుంది. ఆ నదిలో ఒక ముసలుంటుంది. ఒకరోజు ముసలి ఈ చెట్టు దగ్గరికొస్తుంది. అప్పుడు ఈ కోతేమో నేరేడు పళ్ళు తింటూ ఉంటుంది. ఈ ముసలిని చూసి కొన్ని నేరేడు పళ్ళు ఆ ముసలికి కిందన చెట్టు కింద పడేస్తుంది. అప్పుడు ఆ ముసలి ఆ నేరేడు పళ్ళను తింటుందన్నమాట. దానికి బాగా నచ్చుతాయి ఈ ముసలికి ఈ నేరేడు పళ్ళు. ఆహ్, అప్పుడది ఈ కోతికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. ఇలా రోజు ముసలి నేరేడు చెట్టు కిందకొస్తూ ఉంటుంది. ఈ కోతేమో దానికి నేరేడు పళ్ళు పెడుతూ ఉంటాయి. ఇలా చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయన్నమాట. ఒకరోజు సాయంత్రం ముసలి తిరిగి వెళ్తూ కొన్ని పండిన నేరేడు పండ్లని తన భార్య కోసం గూడా తీసుకెళ్తుంది. ఆ నది మధ్యలో నివసించే ముసలి భార్య తన భర్త తెచ్చిన పండ్లను తింటుంది. ఎంతో రుచిగా ఉన్నాయని చెప్పి పొగుడుతుందనమాట. "ఇంత తియ్యని నేరేడు పండ్లు నువ్వెలా సంపాదించావు?" అని అడుగుతుంది ముసలి భార్య. అక్కడ నది ఒడ్డున రక్తముకుడు అనే ఒక మంచి కోతి ఉంది. అది నాకు చాలా స్నేహితుడనమాట. అతడు అక్కడ ఉండే ఒక పెద్ద నేరేడు చెట్టుపై ఉంటాడు. అతడు చెట్టు మీద ఊపితే ఆ పండ్లు నేరేడు పండ్లన్నీ నదిలో రాలిపోతాయి. అప్పుడు నేను తింటాను వాటిని అని చెప్తుందనమాట. ఆహా! నేరేడు పండ్లే ఇంత రుచిగా ఉంటే, మరి ఆ నేరేడు పండ్లు రోజూ తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో! నాకా కోతి గుండె కావాలి అని చెప్పి అంటుంది ముసలి భార్య. పాపం భార్య మాటలకు నిర్ఘాంతపోతుంది ముసలి. అయ్యో! రోజూ మనకి నేరేడు పళ్ళనిచ్చే ఆ కోతిని చంపడమా? నీకీ పాడుబుద్ధి ఎలా పుట్టిందే? నేను స్నేహితుడిని అట్లా చంపలేను. నేను ఆ పని చెయ్యను అని చెప్పి అంటుంది ముసలి. లేదు లేదు, నాకా కోతిగుండె కావాల్సిందే. మీకు నిజంగా నా మీద ప్రేముంటే నాకా కోతిగుండె తెచ్చివ్వండి. అప్పటిదాకా నేను ఏమీ తినను అని చెప్పి అలుగుతుంది భార్య. ఆ మూర్ఖురాలైన ముసలి భార్యకి మాట విని ఇంకేం చేయలేక ఇంక కోతిని ఎట్లాగైనా మోసగించి తన భార్య దగ్గరకు తెద్దామని అనుకుంటుంది ముసలి. ఇంకా తర్వాత రోజు ఉదయం ముసలి కోతి దగ్గరకు వస్తుంది. "ఓ కోతి కోతి, నా భార్య నిన్ను చూడాలనుకుంటుంది. ఒకసారి మా ఇంటికి రావా? రోజూ నువ్వు తెచ్చే నేరేడు పండ్లు తిని మా భార్య చాలా సంతోషించింది. నువ్వు మా ఇంటికొస్తే నీకు అతిథి మర్యాదలన్నీ చేస్తాము" అని చెప్పి అంటుంది ముసలి. సరే, అలాగే నీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. కానీ నాకు ఈత రాదు గదా! నేనెట్లా వస్తాను అని చెప్పి అంటుంది కోతి. ఏం పర్వాలేదు, నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో. నిన్నలా నది మధ్య నుంచి అలా తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్తానని జెప్పి అంటుంది. సో, ఓహ్! అదెంత పని, సరే అనుకోని సరే, కోతికి గూడా ఈ ఉపాయం నచ్చుతుంది. ఇంకా కొన్ని నేరేడు పళ్ళు తీసుకొని ఆ మొసలి వీపు మీద కూర్చుని బయలుదేరుతుంది. అవి 2 కబుర్లు చెప్పుకుంటూ అలా నది మధ్యలోకొస్తాయి. ఇంక కొంచెం దూరం వెళ్తే ఇంక మొసలి ఇంటికెళ్ళిపోతాయన్నమాట. అప్పుడంటుంది మొసలి, "కోతి, నన్ను క్షమించు. నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నా భార్యకు జబ్బు చేసింది. తనకు జబ్బు నయం కావాలంటే కోతిగుండు తింటే గనక ఆ జబ్బు నయమైపోతుందంట. నీవు నీ గుండెను నాకు నా భార్యకిచ్చి నా భార్యను కాపాడతావా?" అని చెప్పి అంటుంది. ఇంకా ఆ మాటలు వినగానే కోతికి ముచ్చెమటలు పడతాయి. గజగజ వణికిపోతుంది. ఇంకా చాలా భయపడిపోతుంది. కానీ అదంతా బయటికి కనిపించకుండా ఇంకా ఈ ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలా అని తెలివిగా ఆలోచిస్తుంది. అయ్యో! మొసలి, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నీ భార్య కోసం నా గుండె ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధమే. కానీ నీవీ మాట మనసలు ముందు బయలుదేరే ముందే చెప్పాల్సింది. ఏం చేశానంటే నేను నా గుండెను ఆ చెట్టుకు తగిలించొచ్చాను అంటుంది కోతి. ఇంకా తెలివి తక్కువ ముసలి కోతి మాటల్ని నమ్ముతుంది. సరే అయితే పద, మనం మళ్ళీ చెట్టు దగ్గరికెళ్ళి నీ గుండెను తెచ్చుకుందాం అంటుంది ముసలి. 2 తిరుగు ప్రయాణం అవుతాయి. చెట్టు దగ్గరకు రాగానే కోతి ఒక గెంతు గెంతి ఆ చెట్టు పైకెక్కి ఎళ్ళిపోతుంది. కోతి ఎంతసేపటికి కిందకి రాలేదు. ఇంక ముసలి ఎదురు చూసి, ఎదురు చూసి కోతిని పిలుస్తుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది.
ఓ తెలివి తక్కువ మొసలి ఎవరైనా గుండెని తీసుకెళ్ళి చెట్టుకు తగిలిస్తారా? మన శరీరంలోనే ఉంటుంది గదా గుండె. దాన్ని బయటికి ఎవరు తీయలేరు గదా! ఈ మాత్రం ఆలోచన లేదా నీకు? ముందు ఇక్కడి నుంచి ఎళ్ళిపో. లేకపోతే మా కోతి సైన్యమంతా వచ్చి నిన్ను బాగా చితగ్గొడతారు అని జెప్పి అంటుంది. ఇంక ఇది విన్న మొసలి ఇంకా అయ్యో! అనుకోని బతుకు జీవుడా అనుకోని అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోతుంది. చూసారా పిల్లలు? మనము చెడ్డవారితో స్నేహం చేస్తే గనక వాళ్ళెప్పటికైనా మనకు ప్రమాదం తలపెడతారు. అట్లానే ఏదైనా మనము అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకున్నప్పుడు కంగారు పడిపోకుండా, భయపడకుండా మన తెలివితో ఆలోచించి ఆ ప్రమాదం నుంచి బయటపడాలన్నమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.